అంటే వాళ్ళ కుటుంబం అవినీతి చేసింది కాబట్టి, వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో పదవులు అనుభవించారు కాబట్టి, వాళ్ళ కుటుంబము చేసిన అవినీతి దోపిడీ అంతా ఇంత కాదు కాబట్టి, వాళ్ళ కుటుంబాన్ని తెలంగాణ సమాజం చీదరించరు కాబట్టి రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని తీసుకొస్తే తప్ప మమ్మల్ని ఎవరు నమ్మరని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించి కేటీఆర్ గారు ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు అల్లున్నో, రేవంత్ రెడ్డి గారు బామ్మడిదినో, లేకపోతే తమ్మున్నో, లేకపోతే అన్ననో, ఇంకో కుటుంబ సభ్యులు తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. వాళ్ళలా రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఎవరు రాజకీయ పదవులు ఎవరు తీసుకోలేదు, ఎవరు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ లేరు. వాళ్ళ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు సంతోష్రావు గారు ఎంపీగా ఉన్నారు, కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నారు, కేటీఆర్ గారు మంత్రిగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు. అది కాకుండా వంశీధరరావు అని కన్నారావు అని సెటిల్మెంట్ చేయడం కోసం కూడా మీరు కుటుంబ సభ్యులే పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అట్లాంటి సంస్కృతి లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోతుంది. వాళ్ళు కుటుంబాన్ని జనరల్గా టార్గెట్ చేస్తారు, వాళ్ళ పనే అది. వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేస్తే తప్ప కల్వకుంట్ల కుటుంబానికి మనగడ ఉండదు. కాబట్టి తెలంగాణ సమాజం ముందు కల్వకుంట్ల కుటుంబం వేరే వేరే ఏది చూపలేక రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని చూపిస్తే తెలంగాణ సమాజంలో చర్చ అవుతుంది. దాని ద్వారా రాజకీయాల్లో మేము చర్చలో ఉంటామని చెప్పి కేటీఆర్ గారు భావించే రేవంత్ రెడ్డి గారి తమ్ముని గురించి తీసుకొస్తారు. 7 ఎకరాల ల్యాండ్ అని మీరు మాట్లాడుతారు. ఆ కంపెనీకి ఇచ్చిన మాట వాస్తవం. ఆ కంపెనీలో రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు లేరు. అదే ప్లేస్లో అదే ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 90 లక్షల రూపాయలకే ఇచ్చారు. మా ప్రభుత్వంలో ఇచ్చింది 1,60,00,000 రూపాయలు. అంటే మీకన్నా ఎక్కువ ఇచ్చినామా తక్కువ ఇచ్చినామా? తక్కువ ఇస్తే మాట్లాడాలి, ఎక్కువ ఇస్తే ఎట్లా మాట్లాడుతావు? అరే మీరు ఎట్లా ఇచ్చిరని మేము అడుగుతున్నాం. 90 లక్షలకు కంపెనీలకు జనరల్గా ఉన్న రేట్ కన్నా తక్కువ రేటుకి ఇస్తారు. ఎందుకు? వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని మినాయింపులు ఇస్తే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, వాళ్ళు కంపెనీలు పెడతారు, పెట్టుబడులు పెడతారు. కాబట్టి రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందని చెప్పి ఏ కంపెనీస్ మీరు ఇచ్చారు కదా 30,000 ఎకరాలు మీరు ఎట్లా అమ్మిర్రు? మీరు 30,000 ఎకరాలు అమ్మిరు. ఒకటి కాదు రెండు కాదు. మీరు టీజీఐసీ ద్వారా 30,000 ఎకరాలు అమ్మిరు మీ ప్రభుత్వంలో. తర్వాత ఏదైతే ఉండే మన గచ్చిబౌలిలో సంబంధించి మాలు సంబంధించి మాట్లాడుతుంది. మాలు ఇచ్చింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. 34 సంస్థలు బిడ్డులో భాగస్వాములు అయ్యారు. ఎవరైతే తక్కువ కోటి చేస్తారో వాళ్ళకి ఇచ్చిరా. ఆ కన్స్ట్రక్షన్ చేయడం కోసం 2,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 255 కోట్లు, 200 కోట్లు చిల్లర. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో భాగంగా 9 లక్షల ఎస్ఎఫ్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తూ ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు 200 కోట్ల అంశాన్ని పెద్ద చూపించే ప్రయత్నం చేస్తే ఎట్లా? కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ అసత్యాలు, అబద్ధాలు, విష ప్రచారం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.